ఫ్రెండ్స్ మనము మొత్తానికి ఫైనల్గా మన అరకుకు అయితే చేరుకున్నాము. రిసార్ట్స్లో లగేజ్ పడేసి ఫ్రెష్ అప్ అయ్యి బయట తిరుగుదామని అక్కడ రిసార్ట్ వాడికి ఏదైనా వెహికల్ అరేంజ్ చేయని చెప్పాము. మన వెహికల్ చాలా కడప నుంచి వచ్చింది కానీ కొంచెం రెస్ట్ ఇచ్చాము దానికి. వాడు 3500 ఉన్నాడు అడిగినాడని మన మియాబాయ్ ఆటో మాట్లాడినాడు. ఆటోకి 1800కి మంచిగా 2500 నుంచి 1800కి మంచిగా బార్గెన్ చేసి ఆటోలో తోలుకుపోతాడు. ఇంకా ఈరోజు రాత్రి దాకా ఆటోల్లోనే మనమంతా. ఆటో ఆయన అన్న పేరు సురేష్. అన్న పేరు సురేష్. ఫ్రెండ్స్ మనం అరకుకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ బ్యాంబూ చికెన్ అంటే బొంగులో చికెను, బొంగులో బిర్యానీ ఇవన్నీ హలాల్ దొరుకుతాయా దొరకవా అనేది మన ముస్లిం సోదరుల కోసము. ఇక్కడ చూడండి మన ఎంఆర్ఓ ఆఫీస్ ఫ్రంట్ సైడే ఉంది. బిస్మిల్లా బ్యాంబూ బిర్యానీ అండ్ చికెన్ ఇక్కడ కంప్లీట్గా హలాల్ దొరుకుతుంది. మనం బిందాస్గా నిర్మోహమాటంగా ఏ డౌట్ లేకుండా వచ్చి తినొచ్చు. क्या नाम दीदी तुम्हारा? खान गुलशन. టేస్ట్ ఏం బ్రహ్మాండంగా ఉంది. బాగా కారంగా. ఈ చలి గట్ట అనిపిస్తుందో లేక వాస్తవంగా టేస్ట్ ఉందో అదేది అర్థం కావడంలే. తనకి అయితే బాగుంది. బ్యాంబూ చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు చూడండి అంత నీట్గా ఆ వెదురు బొంగుల నుంచి తీసి వేస్తున్నారు. బా ఇక్కడే సువాసన మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎంత ఇది? 600. ఇది 600 రూపాయలు. ఆహా, ఫస్ట్ రైస్ పడుతుంది, మళ్ళీ పైనుంచి ముక్కలు. దీంట్లో ఆ బ్యాంబూదంతా ఫ్లేవర్ అంతా ఉంటుంది. బా వాసన మాత్రం ఇప్పుడే మొత్తం తినేసేలాగా ఉందబ్బా నేనైతే. మాషాల్లా. ఖచ్చితంగా మీ ఎవరైనా అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బిస్మిల్లా పాయింట్ అని ఉంది. బిస్మిల్లా బ్యాంబూ బిర్యానీ అండ్ చికెన్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందరే. ఓకే, ఖచ్చితంగా